హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు మై ఛానల్. కూరగాయలు తక్కువగా ఉన్నప్పుడు లేదా ఈజీగా అయిపోవాలి అనుకున్నప్పుడు ఇలా ఒక్కసారి ట్రై చేసి చూడండి. సో నా దగ్గర టమాటా, ములక్కాడ, ఉల్లిపాయ మాత్రమే ఉన్నాయండి. సో నేను ఇక్కడ టమాటాని పేస్ట్ లాగా తయారు చేసుకొని పెట్టుకున్నాను. ప్యాన్ పెట్టుకొని దాంట్లో కొంచెం ఆయిల్, ఒక 2 టేబుల్ స్పూన్స్ ఆయిల్ వేసుకొని, ఆయిల్ హీట్ ఎక్కాక దాంట్లో ఒక స్పూన్ తాలింపు గింజలు వేసుకోవాలి. అదేవిధంగా కట్ చేసుకున్న ఉల్లిపాయలు, ములక్కాడ వేసుకొని బాగా మగ్గేలాగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఇక్కడ ఈ వీడియోలో చూశారు కదండి, ఇట్లా కొంచెం మగ్గేలాగా చూసుకోవాలి. దాంట్లోనే తగినంత ఉప్పు, పసుపు వేసుకొని బాగా మగ్గించుకోవాలి. దాంట్లోనే మిక్సీ పట్టుకున్న టమాటా ప్యూరీ, కొంచెం వాటర్ యాడ్ చేసుకొని బాగా మిక్స్ చేసుకోవాలి. ఈ వీడియోలో చూశారు కదా, ఈ విధంగా మిక్స్ చేసుకుంటూ ఉండాలి. ఉల్లిపాయ, ములక్కాడ, టమాటా వెంటనే మగ్గిపోతాయండి. మనకి దీంట్లో కొంచెం అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకోవాలి. ఒక స్పూను అల్లం వెల్లుల్లి పేస్ట్ యాడ్ చేసుకొని అల్లం పచ్చివాసన పోయేంత వరకు మగ్గించుకుంటూ ఉండాలి. ఒకసారి కలుపుకొని పెట్టుకోవాలి. దాంట్లోనే కొంచెం గరం మసాలా, ఒక స్పూన్, హాఫ్ టేబుల్ స్పూన్ ధనియాల పొడి, కొంచెం మన టేస్ట్కి తగ్గట్టు కారం, కొంచెం కొబ్బరి పొడి వేసుకొని బాగా మిక్స్ అయ్యేలాగా కలుపుకోవాలి. ఇక్కడ చూశారు కదా, ఇదే విధంగా ప్లేట్ పెట్టేసుకొని మగ్గించుకుంటూ ఇలా ఆయిల్ సపరేట్ అవుతూ ఉన్నప్పుడు స్టవ్ ఆఫ్ చేసుకోవాలి. ఇది చపాతీతో కానీ రైస్తో కానీ సర్వ్ చేసుకుంటే చాలా బాగుంటుంది. నా వీడియో కానీ నచ్చినట్లయితే ప్లీజ్ లైక్, షేర్, సబ్స్క్రైబ్. థ్యాంక్ యూ.